హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆఫ్టర్ డిన్నర్ ముగ్గురు డాక్టర్స్ రుద్ర ఇంకా వినోద్ ఇంట్లో ఉన్న మినీ మీటింగ్ హాల్లో గ్యాదర్ అయ్యారు. మీటింగ్ ఎందుకో అక్కడ కూర్చున్న అందరికీ తెలుసు. రుద్రది తనంత తానుగా చెప్పలేని సిచ్యువేషన్ అయితే శిఖర్కి ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న వెయిట్ నోరు తెరవనివ్వటం లేదు. మార్నింగ్ ఫేస్ చేసిన వినోద్ క్యారెక్టర్కి నేను చెప్తే ఎలా తీసుకుంటారో అన్న ఆలోచన దగ్గర ఆపేసింది చేతన్ని. 10 నిమిషాలు అందరి సైలెన్స్ అబ్జర్వ్ చేస్తున్న ఐరా పాప ఇక టైం వేస్ట్ చేయకుండా, డాక్టర్ పట్వాని ప్లీజ్ ప్రొసీడ్ అంటూ శిఖర్ నెత్తి మీద రెస్పాన్సిబిలిటీ పడేస్తే ఇబ్బందిగా కదులుతూ రుద్రని చూశాడు శిఖర్. చెప్పమని కళ్ళతోనే పర్మిషన్ ఇచ్చిన మేధావి బ్రెయిన్ ని ఫోన్లో నిలిపితే, అంకుల్ దిస్ ఈస్ రుద్ర ప్రెజెంట్ కండిషన్ అంటూ గొంతులో ఇబ్బందిని పలికిస్తూనే ఫైల్ వినోద్ చేతికిచ్చాడు శిఖర్. బిజినెస్ ఫైల్స్ అర్థమైనంత ఈజీగా ఏం అర్థం కావు అంటూ ఫైల్ రిజెక్ట్ చేస్తూ, రుద్ర ప్రాబ్లం ఏంటి, ఎప్పటికీ క్యూర్ అవుతాడో అది మాత్రం చెప్పు, ఖర్చు గురించి ఆలోచించద్దు అంటూ వినోద్ ఎప్పట్లా పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, అది రుద్ర గురించి మీటింగ్ అన్నట్టు లేదు, వినోద్ పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉన్న ఆ నేచర్ కి ఐరా పూర్తిగా డిస్టర్బ్ అవుతూ ఉంటే తన ఇరిటేషన్ కి, ఏంటిది కొత్తగా, ఫ్యామిలీ అన్నాక ఇటువంటివి తప్పవు అంటూ డాక్టర్ పాప చేయి పట్టుకుని సెట్ చేస్తున్నాడు చేతన్ బాబు. ప్రెజెంట్ రుద్ర జీరో కంప్లైంట్స్ తో 100% ఫిట్ గా ఉన్నాడు. బట్ సడన్ గా రుద్ర ట్రిగ్గర్ అవుతున్నాడు. దానికి రీజన్ మాకిప్పటి వరకు తెలియలేదు. ఫస్ట్ అది డ్రగ్ అటాక్ అని స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉన్నాను. బట్ నౌ ఆ ఛాన్సెస్ కొంతవరకే అని లేటెస్ట్ అబ్జర్వేషన్ బట్టి తెలుస్తోంది. ఆ టైంలో రుద్రని కంట్రోల్ చేయడానికి మేము ఫాలో అవుతున్న మెడికేషన్ రుద్రలో సైడ్ ఎఫెక్ట్స్ చూపించింది. దానివల్ల రేజ్ అవుతున్న కొత్త ప్రాబ్లమ్స్ కి అగైన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తోంది అంటూ పాయింట్ టు పాయింట్ మెడికల్ రిపోర్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి, రుద్ర మీద స్పెషల్గా మేము వర్క్ చేయాలి. దీనికోసం ప్రొఫెసర్ జైపూర్లో అరేంజ్మెంట్స్ చేశారు. ఐ మీన్ అది ల్యాబ్ కాదు, ఇల్లు. బట్ ఇంతకు మించి వేరే ఆప్షన్ మాకు కనిపించడం లేదు అంటూ తేల్చి చెప్పడంతో అది వింటూనే ఫైర్ అయ్యారు వినోద్. నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా శిఖర్? ప్రాబ్లం లేదు అంటూనే ప్రాబ్లం తెలియదు అంటున్నావు. మెడిసిన్ అవసరం లేదు అంటూనే మెడిసిన్ కనిపెట్టాలు అంటున్నావు. ఆ రోజు డ్రగ్ అటాక్ అని నువ్వే కన్ఫర్మ్ చేశావు. ఈ రోజు కాదేమో అని డౌట్ రైజ్ చేస్తున్నావు. రోగం ఏంటో తెలియకుండానే క్యూర్ లేదని మీరందరూ కలిసి స్టాంప్ వేసేశారు. నువ్వు చెప్పిన లాంగ్వేజ్ అర్థమవుతోంది కానీ అందులో నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు. అందరూ కలిసి ఫైనల్ గా రుద్రని ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ గా మార్చేశారు. ఇంటి నుంచి మా ఇంటి నుంచి దూరంగా పట్టుకుపోతాను అంటున్నారు. అంతేనా? వాడి భుజాల మీద ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందో తెలిసి కూడా ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా మాట్లాడుతున్నా శిఖర్? ప్రాబ్లం ఏంటో తెలియకుండా దేని మీద రీసెర్చ్ చేస్తారు? ఇన్ని రోజులు మీరిది చెప్పడానికా ఇంత టైం వేస్ట్ చేశారు అని ఆలోచన మరిచిన ఆవేశంలో వినోద్ ఇష్టానికి అరుస్తూ ఉంటే, కొడుకు స్నేహితుడు అన్న చొరవ కావచ్చు, కొడుకు లేకపోతే బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలన్న టెన్షన్ కావచ్చు, ఆయన కోపానికి ఆన్సర్ చెప్పలేని ఇబ్బందిలో నిలబడ్డాడు శిఖర్. చేతన్ హ్యాండ్ పట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉన్నా ఇక తన వల్ల కాక, మిస్టర్ వినోద్, రోగం ఏంటో తెలుసుకోవడానికి ఈ రీసెర్చ్. అఫ్ కోర్స్ మీరన్నట్టు రైట్ నౌ మిస్టర్ రుద్ర ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్. రుద్ర ఫ్రెండ్ గా డాక్టర్ పట్వాని మీకు ఇది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్. మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, హిస్ యాంగర్ ఈజ్ లైక్ ఎ వాల్కెనో రెడీ టు ఎరప్ట్, కంప్రెస్డ్ డైనమైట్ రెడీ టు ఎక్స్ప్లోడ్. రైట్ నౌ మిస్టర్ రుద్రకి ఎటువంటి ప్రెషర్ లేని క్వాలిటీ టైం కావాలి. ఇక్కడ అది ఖచ్చితంగా దొరకదు. మిషన్లా కాకుండా మనిషిలా తనను తాను చెక్ చేసుకోవాలి. యోగా మెడిటేషన్ తన హెల్తీ లైఫ్ లో పార్ట్ కావాలి. తినే తిండి దగ్గర నుంచి పీల్చే గాలి వరకు ప్రతిదీ మా కంట్రోల్లో ఉండాలి. 24 అవర్స్ మా అబ్జర్వేషన్ లో ఉండాలి అంటూ రెండో ఎక్క కంఠస్థ చెప్పినట్టు డాక్టర్ పాప టకటక చెప్తూ ఉంటే, తన కొడుకుని మిషన్ లో ట్రీట్ చేస్తున్నానని తనకే చెప్తున్న డాక్టర్ పాప స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వినోద్ కి ఆగ్రహం తెప్పిస్తే, విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్ అంటూ ఆ రూమ్ అంతా దద్దరిల్లేలా అరిచిన ఆయన ఆగ్రహానికి అణువంతైనా చేంజ్ లేదు ఐరాలో. జస్ట్ ఆయన ఆవేశానికి ఆగి చూస్తూ ఉంటే,
మిస్టర్ వినోద్, దిస్ ఈజ్ రియలీ ఏ వెరీ సెన్సిటివ్ అండ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. రుద్ర నీడ్ సమ్ బ్రేక్ ఫ్రమ్ ఆల్ దిస్ అంటూ సపోర్ట్గా నిలిచాడు చేతన్. ఇద్దరి ముందుకు వచ్చిన రుద్ర, విల్ యూ బోత్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ ఆర్డర్ వేసినట్టే ఉరిమితే తండ్రి కోపానికి బెదరని ఐరా రుద్ర కోపానికి మాత్రం ఉక్రోషం తెచ్చిపెట్టుకుంది. పోదాం పద అంటూ కదులుతున్న వాళ్లనే పెద్ద తలనొప్పిగా ఫీల్ అవుతున్న వినోద్, ఏం జరుగుతోంది శిఖర్? నాకు అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరూ నీ జూనియర్స్ కదా, నిన్ను దాటి ఎలా మాట్లాడుతున్నారు? హౌ కెన్ దే డిసైడ్ ఐ షుడ్ ట్రాన్స్ఫర్ మై సన్ లైక్ ఎ మెషిన్? హౌ అంటూ ఎత్తి చూపుతున్న నిజాన్ని పట్టి పట్టి వినోద్ కోపంతో ఊగిపోతూ ఉంటే వినోద్ గారి ఆర్గ్యుమెంట్ వింటూనే బయటకు వెళ్లిపోయారు ఐరా చేతన్. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అల్లాడిపోతున్న వినోద్ గారి పరిస్థితికి రుద్రని దాటి ఏదీ మాట్లాడలేని శిఖర్ కాసేపు ఆయన ఆక్రోశం భరించి ఆ తర్వాత నెమ్మదిగా కన్విన్స్ చేసి రాజస్థాన్లో సిచ్యువేషన్ వివరించడం స్టార్ట్ చేశాడు. ఇంట్లోనే మ్యారేజ్ కోసం అరేంజ్మెంట్స్ చేశారు. పాతకాలపు ఇల్లు, వెంటిలేషన్ తక్కువ, పెళ్లి ఆగిపోయి ఉండడంతో ఎక్కడవక్కడే వదిలేశారు. ఫ్యాన్స్ అవి కూడా ఆన్ చేయలేదు. పువ్వులు, దీపాలు, ధూప్ స్టిక్స్, ఇంకా గంధం, కుంకుమ, పర్ఫ్యూమ్స్ అన్నీ కలిసిన ఆ గాలిలోనే ఒక ప్రెషర్ ఉంది. మామూలు మనుషులకి ఉక్కపోతగా అనిపిస్తుంది. స్వెట్టింగ్ వచ్చేస్తోంది. అప్పటికే బయట వాళ్ళందరి మీద కోప్పడిన రుద్రలో ఒక టెంపర్ ఉంది. అదే ఎమోషన్లో లోపలికి వెళ్ళగానే తన ఊపిరి హెవీగా మారిపోతే రుద్ర ఆ చేంజ్ గమనించినా, బట్ అది ఎటు పోతుందో అన్న ఐడియా అప్పుడు లేదు. అందరూ మైత్రిని వెతికే టెన్షన్లో ఉంటే రుద్రలో నెమ్మదిగా మారుతున్న చేంజెస్ క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇక అక్కడ ఉండడం సేఫ్ కాదని బయటికి రావడానికి ట్రై చేశాడు. సెడేషన్ తీసుకోవడానికి కూడా ట్రై చేశాడు. బట్ ఏది వాడి చేతిలో లేకుండా పోయింది. వాడిలో ఉన్న మరో మనిషి విజృంభించాడు. కేవలం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండి సఫికేటెడ్గా ఉండడమే అక్కడున్న ప్రాబ్లం. బ్రెయిన్ మీద పడిన ప్రెషర్ వాడిలోని సప్రెస్డ్ యాంగర్ని బయటకు తోసింది. చాలా హార్డ్ వర్క్ చేశారు అంకుల్. ఐరా ఇంకా చేతన్ ఇద్దరూ కలిసి వాడి మీద దెబ్బ పడకుండా, చిన్న గాయం కూడా కాకుండా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకురావడానికి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. అసలు రుద్రని అలానే వదిలేస్తే వాళ్ళకి అడ్డుపోతుందని సెడేషన్ కూడా ఇవ్వద్దని చాలా గొడవ చేశారు. బట్ ఐరా చేతన్ డాక్టర్స్గా వాడి కోసం నిలబడ్డారు. లిటరల్లీ అక్కడ అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మొదలు. వాడు ట్రిగ్గర్ అయిన వరకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్ చేసుకుంటూ వస్తే ఈ మాత్రమే మాకు తెలిసింది. ఇది 100% కరెక్ట్ అని చెప్పలేను, బట్ ఇది కూడా ఒక యాంగిల్. ఆ టైంలో వాడు ఏం చేస్తాడో కూడా తెలీదు. సైకలాజికల్గా వాడు దేనికి ట్రిగ్గర్ అయితే అదే చేస్తాడు. ఆపటానికి ఎవ్వరు అడ్డుపడినా వాడిలోని మృగం ఒప్పుకోదు. ఆ మనిషిని చంపినా చంపేస్తుంది. కంప్లీట్గా రుద్రను మానిటర్ చేయాలి. ఇలానే వదిలేస్తే చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఫ్యామిలీలో ఉంచటం కూడా సేఫ్ కాదు. ఐరా చెప్పిన విధానం మీకు నచ్చకపోవచ్చు, బట్ తను చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్. వాడు మాకు కావాలి అంకుల్. వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికే ఇదంతా. క్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుందో మా చేతిలో లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి అంటూ చెప్పవలసింది మొత్తం చిన్న పిల్లలకి చెప్పినట్టు శేఖర్ వివరంగా చెప్తూ ఉంటే ఒక మానవ మృగాన్ని తనలో దాచుకున్న కొడుకు మీద కళ్ళు నిలిపిన వినోద్లో కొన్ని క్షణాలు ఎలాంటి కదలిక లేదు. ఎక్కడా లేని కొత్త రోగం, మనుషులు ఇప్పటి వరకు చూడని కొత్త జంతువు మనిషి రూపంలో మనుషుల మధ్య తిరుగుతుంది అని వింటుంటేనే భయం వేసింది వినోద్కి. అది ఎంతలా అంటే ఫుల్ ఏసీతో కంఫర్ట్ గా ఉన్న రూమ్ లో కూడా వినోద్ శరీరం అంతా చెమటలతో నిండిపోయి గూస్ బంప్స్ వచ్చేస్తే తండ్రి ఎమోషన్ గమనించి ఆయన ముందు మోకాళ్ళ మీదకు చేరిన రుద్ర, డాడ్ ఇట్స్ ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు అంటూ చెప్పడానికి చూస్తూ ఉంటే కొడుకు కళ్ళలోని కాన్ఫిడెన్స్ క్షణకాలం చూసి చెమటలు నిండిన తన బాడీని చెక్ చేసుకుని లేచి మౌనంగా బయటికి వెళ్ళిపోయారు. వినడానికి ఇంత ప్రెషర్ తీసుకుంటే ఇంత అనుభవిస్తున్న వాడికి ఎంత ప్రెషర్ ఉంటుంది? రుద్ర శిఖర్ వైపు చూస్తూ ఉంటే ప్రాబ్లం డెప్త్ తెలిస్తేనే సొల్యూషన్ వెతకడం ఈజీ అవుతుంది. మనం కోరిన సపోర్ట్ వస్తుంది. కన్విన్స్ చేయడం నీకంత కష్టం కాదు. మాట్లాడు, నేను ఇంటికి వెళ్తాను అంటూ చెప్పి శిఖర్ స్టార్ట్ అయితే రంజన్ గారితో కలిసి డిన్నర్ కంప్లీట్ చేసింది మైత్రి. తల్లి కోడి వెనకపడి తిరిగే కోడి పిల్లలా ఆవిడ వెనక్కే పడి హుషారుగా తిరుగుతున్న మైత్రిని చూడడమే శిఖర్లో చిన్న రిలీఫ్. పెళ్లి వరకు ఆలోచనలు వెళ్లడం వల్లనేమో
ఎప్పటిలా లూజ్ పంజాబీ డ్రెస్ లో ఉన్న మైత్రి ఈరోజు కొత్తగా స్పెషల్ గా కనిపిస్తోంది. మంచి మేని ఛాయ, గుండ్రటి మొహం, చీమ కుట్టినట్టుండే చిన్ని పెదాలు, చెంపకు చారడేసి కళ్ళు, నిండుగా కాటుక దిద్దుకుంటే నడుము దాటి వెనక ఊగుతున్న బారు జడ, ముందుకు వేసుకొని తిప్పుతూ రంజని గారితో పాటు కూర్చుని గలగల మాట్లాడుతూ ఉంటే ఆ సెలయేట్లు కొట్టుకుపోతున్న రంజని గారి మొహంలో ఒక ప్రశాంతత కనబడుతూ ఉంటే నిలబడిపోయి మరి చూస్తూ ఉన్న తనలోని చేంజ్కి సన్నగా పెదవులు సాగితే తనలో రేగుతున్న భావాలకి నాట్ బ్యాడ్, అందగత్తే అని చెప్పుకుంటూ ముందుకు సాగాడు శిఖర్. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ వినోద్ డిక్లేర్ చేసిన స్టేట్మెంట్ కి కంప్లీట్ డిసప్పాయింట్ అయ్యారు ఐరా ఇంకా చేతన్. వినోద్ గారు బ్లేమ్ చేసిన దానికన్నా రుద్ర తండ్రి ముందు మాట్లాడలేదనే ఎక్కువగా మనసుకు తీసుకుంది ఐరా పాప. డైలీ రుద్ర ఫ్రీ టైంలో తినే తిండి దగ్గర నుంచి ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తన ఎమోషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇవన్నీ వినోద్ కి అవసరం లేని విషయాలే అయినా అన్ని తెలిసిన రుద్ర కూడా స్టాండ్ తీసుకోలేదు అన్నదే ఐరా యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటే, డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ ల్యాబ్ లో పడి కొట్టుకుంటోంది ఎవరి కోసం? బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నది మాత్రమే తెలుస్తుంది. వాటి మీద ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నామో, ఇంకా రుద్ర మెడిసిన్, డైలీ సప్లిమెంట్, ప్రతిదీ రుద్ర మీద ఎలా ఎఫెక్ట్ చూపుతుందో ఎక్స్పెరిమెంట్స్ చేస్తోంది ఎవరు? ఇవన్నీ ఎందుకు శిఖర్ చెప్పలేదు? ఖాళీగా తిని కూర్చుంటున్నామని అంత ఈజీగా ఎలా సర్టిఫై చేస్తారు? అసలు ఏమీ చేయకుండానే ఇంత డేటా ఎలా కలెక్ట్ చేశాము అంటూ చిర్రు పురులాడుతున్నాడు చేతన్. పీత బాధ పీతది, సీత బాధ సీతది అన్నట్టుంది ఆ ఇద్దరి సిచ్యువేషన్. ఇద్దరిది ఒకటే పాయింట్ అయినా బట్ టార్గెట్స్ మాత్రం డిఫరెంట్. ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అంటూ పైన లివింగ్ ఏరియా నుంచి రూమ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియాలోకి వెళ్ళిన ఐరా కాళ్ళు వాటర్లో పడేసి కూర్చుంటే, కొడుకు హెల్త్ కన్నా మిస్టర్ వినోద్ కి బిజినెస్ నే ఇంపార్టెంట్, దానికి బ్రేక్ వస్తుందనే ఈ రాద్ధాంతం అంటూ తనకు తాను ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని అదే ఇరిటేషన్ తో సిద్ధార్థ్ కి రిపోర్ట్ చేయడానికి ల్యాప్టాప్ ఆన్ చేస్తూ ఉండగానే దమయంతి గారి నుంచి ఫోన్. కరెక్ట్ టైం చేసుకుని నా బుర్ర తింటారు అని సనుగుతూనే ఫోన్ అటెండ్ చేసిన చేతన్, అమ్మా నాకు వర్క్ ఉంది, తర్వాత మాట్లాడతాను, పెట్టే అంటూ ఆవిడ నోరు తెరవక ముందే గొంతేసుకుని పడిపోతూ ఉంటే, హోరేయ్, వర్క్ వర్క్ అని అందులో పడి కొట్టుకుపోకు, ఇప్పుడు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, ఇక్కడ నీ మేనకోడలు నా కొంపలు ముంచేలా ఉంది, ఇది చేసే పనులు తెలిస్తే ఇంటికొచ్చి మరీ తంతావు అంటూ విడ్డూరంగా మాట్లాడుతూ ఉంటే, ఏం జరిగిందమ్మా, మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతూనే ఆయన, నువ్వు గెల్లకుండా అదేమి చేయదు కదా అంటూ తల్లిని కూడా కలిపి ఎత్తి పొడిచాడు చేతన్. హానరా అను, నీ కంటికి నేనొకదాన్ని బాగా కనిపిస్తున్నా, గుడిలో గంటను కొట్టినట్టు నా మీదకొచ్చి పడుతున్నారు అందరూ, చాప కింద నీరులా మీ అక్క బావ మాత్రం చల్లగా సర్దుకుంటున్నారు, అదేమో నీ మీద కేసులు పెడతాను అంటూ ఏడ్చి తడుపులు వేసుకుని కూర్చుని తిండి తినడం మానేసింది అంటూ జరిగిందంతా చెప్పి, ఒకసారి ఫోన్ చేయరా, నీకు పుణ్యం ఉంటుంది, బయటికంటూ వచ్చి ఒక ముద్ద ఎంగిలి పడితే నేను ఏదో ఒకటి మాట్లాడతాను అంటూ కొడుకుని బ్రతిమాడింది దమయంతి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మొత్తం తెచ్చి నా నెత్తి మీద పడేశావు, దాన్ని కాదు ముందు నిన్ను గదిలో పడేస్తే ఈ గోలుండదు అంటూ తల్లిని చీవాట్లు పెట్టి వెంటనే కావ్యకి ఫోన్ చేస్తే కావ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే కట్ చేసి, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే లైఫ్ లో మళ్ళీ మాట్లాడు అని మెసేజ్ పంపడమే, కావ్య నుంచి కాల్ వస్తే అటెండ్ అయ్యి చెవి దగ్గర పెట్టుకోవడమే ఏడుస్తున్న కావ్య వెక్కిళ్ళకి ఇక మాట్లాడలేదు చేతన్. నీ ఇష్టానికి వదిలేశానుగా, ఎందుకు మావయ్య మెసేజ్ చేసి బెదిరిస్తున్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు, పెళ్లి చేసుకోనన్నావుగా, నాకు ఆకలిగా లేదు, నేను తిన్ను, నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదు, అందుకే నేను తలుపు కూడా తీయను అని మొండిగా చెప్పుకుపోతున్న కావ్య కంఠశోష నిమిషం పాటు విని, ముందు డోర్స్ ఓపెన్ చేయి, ఇప్పటి వరకు నువ్వు చెత్తంతా మెక్కి రూమ్ మొత్తం చెత్త చెత్తగా చేసుంటావు కదా, అది మొత్తం క్లీన్ చేయి, నెక్స్ట్ అమ్మ అక్క బావతో పాటు డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ కాల్ చేయి, వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా రేపు మార్నింగ్ నా నెంబర్ మార్చేస్తాను అని చేయవలసిన పనులన్నీ వరుస పెట్టి చెప్పి, వినిపించిందా అంటూ సీరియస్ గా అడిగితే, 1 అవర్ పడుతుంది అంటూ చెప్తున్న స్వరంలో కూడా అలక చూపించి కాల్ కట్ చేసింది కావ్య.
చేతులు నొప్పి పుట్టేలా తలుపులు కొట్టి కొట్టి విసిగిపోయిన ముగ్గురు కళ్ళు పొడిచి చూస్తూ ఉండగానే డోర్ ఓపెన్ చేసిన కావ్య ఖాళీ చేసిన స్నాక్స్ తాలూకు చెత్త మొత్తం పెద్ద కవర్లో కట్టకట్టి పట్టుకెళ్లి బయట పడేస్తూ ఉంటే, చూసావా నీ కూతుర్ని, మనమెక్కడ దీనికోసం హాడలి చేస్తూ ఉంటే అదేమో గదిలో కూర్చొని మేకలా మెక్కుతోంది. ఇలా అడ్డమైన గడ్డి తిని రేపది కడుపు నొప్పి తెచ్చుకుంటే హాస్పిటల్ చుట్టూ తిరగడం నా వల్ల కాదు అంటూ కావ్య పని పూర్తయ్యే వరకు అల్లుణ్ణి కూతుర్ని చీవాట్లు పెడుతూనే ఉంది దమయంతి. అమ్మమ్మ తిట్లు చెవికి కూడా ఎక్కించుకోకుండా 1 అవర్లో మావయ్యకి మళ్ళీ ఫోన్ చేయాలన్న ఉత్సాహంతో కావ్య కాళ్లకు చక్రాలు కట్టుకొని పరిగెడుతూ ఉంటే, ఛీ, దేనే అమ్మా బ్రతుకు, ప్రతి ఒక్కడు నా గంట కొట్టేవాడే, చేసే పనిలో సిన్సియర్గా ఉన్నా దొబ్బులు తప్పడం లేదు, ఫ్యామిలీతో ఎఫెక్షనేటివ్గా ఉన్నా బెదిరింపులు తప్పటం లేదు అంటూ ఇరిటేట్ అవుతూనే రిపోర్ట్ ప్రిపేర్ చేసి సిద్ధార్థ్కి మెయిల్ చేశాడు చేతన్. ఈ గ్యాప్లో ఇంటి బయట గార్డెన్లోకి వస్తే వెయిట్ క్యారీ చేస్తున్న ఎమోషన్తో సైలెంట్గా కూర్చున్న వినోద్ దగ్గరికి వచ్చాడు రుద్ర. కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య మాటలు లేని సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, డాడ్, దే డోంట్ నో అబౌట్ యూ అంటూ ఒక్క స్టేట్మెంట్తో తండ్రి క్యారెక్టర్ హై చేస్తూ ఉంటే, వాళ్ళ గురించి నాకు కూడా తెలియదు, మేబీ దే బోత్ ఆర్ కరెక్ట్, బట్ నేను అది తీసుకోలేకపోయాను. నిన్ను మిషన్లా మార్చడానికి ముందే నేను ఒక మిషన్లా మారిపోయాను. సాధించాలి అనుకున్న వాడికి ఒక టార్గెట్ ఉంటుంది, రీచ్ అయ్యే వరకు వెనక్కి తిరిగి చూడ్డు, బట్ సాధించి పడిపోయిన వాడికి ఒక్కటే ఉంటుంది, ఇంకెప్పుడు కింద పడకూడదు అని. నాకు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలని లేదు రుద్ర, యు ఆర్ మై విక్టరీ. నువ్వు బ్రేక్ తీసుకుంటే పడిపోతానన్న భయం నన్ను యాక్సెప్ట్ చేయనివ్వటం లేదు అంటూ నిజాయితీగా తన ఇన్నర్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు వినోద్. డాడ్, లిజన్ టు మీ, దే బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ మీ. దానికోసం నన్ను లాక్ చేయరు. ఇప్పుడు ఇక్కడ ఏది ఎలా జరుగుతుందో అది మొత్తం అలానే కంటిన్యూ అవుతుంది. ట్రస్ట్ మీ, మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూడం. ద విక్టరీ యు గేవ్ ఈజ్ ఫర్ ఎవర్ అవర్స్ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్గా తండ్రి చేతి నుంచి రుద్ర చెప్తూ ఉంటే, అన్నయ్య అంటూ తూనిగల ఎగురుకుంటూ వచ్చిన మైత్రి 4 అడుగుల దూరం నుంచే తండ్రి కొడుకుల మొహాల్లో బరువుగా కదులుతున్న భావాలు గమనించి స్పీడ్తో పాటు నోరు కూడా తగ్గించి, అది పెద్దమ్మ మీ ఇద్దరి కోసం వెతుకుతోంది అంటూ చెప్పి చప్పున వెనక్కి వెళ్ళిపోతే, తను కూడా మీతో పాటు వస్తుందా అంటూ వచ్చిన దానికన్నా వేగంగా పరిగెడుతున్న మైత్రి మీదే కళ్ళు నిలిపడిగారు వినోద్. ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న పాజిటివ్ వైబ్కి అమ్మ కోసం ఇక్కడే ఉంటుంది అంటూ రుద్ర చెప్పగానే, "ఉమ్, మీ అమ్మకి కాలక్షేపం అవుతుంది అంటూ లేచిన వినోద్ గారు మాట్లాడుతూ ఉంటే ఎప్పట్లా 2 అక్షరాల సమాధానాలు ఇస్తూ వెంటే నడుస్తున్నాడు రుద్ర. సరిగ్గా గంటకి చేతన్ చెప్పినట్టే అన్ని కంప్లీట్ చేసుకుని కావ్య కాల్ బ్యాక్ చేస్తే, రాక్షస గణాంకాల్లో పుట్టింది నా ప్రాణానికి, చంపుకు తింటోంది అని విసుక్కుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి, తిన్నావా అంటూ అడిగితే, "ఉమ్, గుమ్మడికాయతో దప్పలు పెట్టిందమ్మమ్మ, ఎంత బాగుందో తెలుసా, వడియాలతో తినేసాను మావయ్య అంటూ ఉత్సాహంగా చెప్తూ ఉంటే, వెళ్ళి అమ్మమ్మతో పాటు పడుకో అంటూ చెప్పి కాల్ కట్ చేయడమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముసుగు తన్నాడు చేతన్. అర్ధరాత్రి పూట మధ్యలో తెరువు అన్నట్టు ఈ ముక్క చెప్పడానికేనా మావయ్య ఫోన్ చేయమన్నాడు, నా మీద ఇష్టంతో కాదు, మావయ్య ఏం మారలేదు అంటూ ముక్కు చిదేస్తూ నట్టింట్లో పంచాయతీ పెట్టింది కావ్య. మరి ఈ కొత్త పంచాయతీ పరిస్థితిని ఎంత దూరం తీసుకెళ్తుంది? రుద్రతో ఐరా వాళ్ళు ఉండబోయేది ఎక్కడా? రుద్ర హెల్త్ పై ఏదైనా లీడ్ దొరుకుతుందా? ఐరాని టార్గెట్ చేసుకున్న అన్వీర్కు ఈ పరిస్థితి అనుకూలించనుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.